సీనియర్ నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవటం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. అన్నా డీఎంకే మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు శ్రీరామ్ ని అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీరామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. ఆ తర్వాత నుంగంబక్కాం పోలీస్ స్టేషన్ కు తరలించగా చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు గంటల తరబడి విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అన్నా డీఎంకే నేత ప్రసాద్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే శ్రీరామ్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ చిన్నప్పుడే సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీరామ్ గా మార్చుకుని మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించారు. రోజా పూలు సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీరామ్ ఇటీవల హరికథ అనే తెలుగు వెబ్ సిరీస్ లో కూడా అలరించారు. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన స్నేహితులు సినిమాలో జీవాతో కలిసి శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు విక్టరీ వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలోనూ కీలక పాత్ర వేశారు.